బాబా గారు, ఇప్పుడు రేపు జనవరి నుంచి శివరాత్రి వరకు, సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు ఈ కుంభమేళా అనేది జరుగుతుంది. అసలుకి కుంభమేళా అంటే ఏంటి? తోరపు బొజ్జతోను వంపు తొండంబుతోడను ఏకదంతంబుతోను మూషిక వాహనుండైన విఘ్ననాశకుడైన ఆ గణపతికి వందనములు. శరదిందు వికాసమందహాసం స్ఫురదిందీ వరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతరాం వందే గురు పరంపరాం. ఓంకార పంజరసుఖీం ఉపనిషదుద్యానవనకీలికలకంఠీం ఆగమన విపినమయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. మా గురుదేవులైన మహంతి హిమాలయగిరిజీ మహారాజు వారి పాదపద్మములను మనసులో స్మరించుకొని నిర్విప్రేక్షకులకు పుష్కర స్నాన పుణ్యఫలము లభించుగాక అని కోరుకుంటూ, కుంభమేళ, కుంభము అంటే కలశము అని అర్థం, మేళ అంటే కలయిక, గుంపుగా చేరడము అని అర్థం. మీరు ఇక్కడ ఆశ్రమాలు అని ఎలా చెప్తారో మా దిక్కు అఖాడాలు అంటారు. సాధు సంతుల అఖాడాలు వేరే ఉంటాయి, నాగసాధువుల అఖాడాలు వేరే ఉంటాయి, అఘోరీల అఖాడాలు వేరే ఉంటాయి. వాళ్ళ గురు సాంప్రదాయాలను బట్టి వాళ్ళు అక్కడ వాళ్ళ నిష్ఠలు జరుపుకుంటుంటారు. వీళ్ళందరూ ఈ కుంభమేళా సమయానికి వారి అఖాడాల తరఫు నుంచి కలశాలు తీసుకొని వస్తారు. ఆ పవిత్ర జలాలను మళ్ళీ వాళ్ళ ఆశ్రమాలకు తీసుకొని వెళ్ళేదానికి. ఒక విధంగా చెప్తే కుంభమేళా దానికి ఆ అర్థం. రెండో విధంగా చూస్తే మీరు స్వయం జ్యోతిష్కులు, చాంద్రయానము సౌరమానము మీరు లెక్కలు తీస్తారు. బృహస్పతి యానం అనేది ఒకటి ఉంది, నక్షత్రయానం అనేది ఒకటి ఉంది, అది పరాకాష్ట. దాంట్లో ఈ బృహస్పతి 12 రాశులలో సంవత్సరానికి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటాడు. ఆయా రాశిలో బృహస్పతి ప్రవేశం చేసినప్పుడు ఆ నెల ఫలానా నదికి పుష్కరం అని చెప్పబడుతుంది. అది బృహస్పతి యానం ప్రకారం. ఇంకా అనేక కథల సమాహారం అయితేనే ఇది అర్థం వస్తుంది. పుష్కరుడు అనే ఒక ఆయన తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమైతే, వరుణునికి నీళ్ల మీద ఎంత ఆధిపత్యం నువ్వు ఇచ్చావో నాకు కూడా ఆ ఆధిపత్యం ఇయ్యని అడిగినప్పుడు అది దొరకదు అంట. సరే, నువ్వు కమండలంలో విష్ణు పాదాలు కడిగిన నీళ్లు ఉన్నాయి కదా, అవి నాకు ఇయ్యని అడిగాడు. అది ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యను. ఆయన మళ్ళీ ఘోరంగా తపస్సు చేశాడు. ఆ ఘోర తపస్సుకు ఇంకా తప్పనిసరిగా వరం ఇవ్వాల్సిందే. జగత్ సర్వం దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, తద్మంత్రం సాధకాధీనం, తస్మిన్ కారణ్యేవ సాధక సర్వోత్కృష్ట అంటారు కదా. ఇచ్చి తీరాలి వాళ్ళు. సరే అని ఒక ఒడంబడికుడికి వచ్చారు. బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ సమయంలో నీకు 12 రోజుల అనుగ్రహం ఇస్తాను, నీ పేరు భూమి మీద స్థిరంగా ఉండేటట్లు దానికి పుష్కరాలు అనే పేరు ఇస్తాను, అక్కడ ఆ నదులలో స్నానం చేసిన వాళ్ళకు పుష్కలంగా పుణ్యం దొరుకుతుంది అన్న అర్థంతో జనాలు దీన్ని పాటిస్తారు అని బ్రహ్మ వరం ఇచ్చాడు. అది ఒక రకంగా. తర్వాత ఒకానొక కాలంలో గంగా సరస్వతిల మధ్య ఏదో సంవాదం జరిగింది. కోపంలో ఇద్దరు ఒకరినొకరు శపించుకున్నారు. నువ్వు నది అయిపోతూ కాక భూలోకంలో పడి ఉండు, ఆకాశ గంగగా ఉన్న నువ్వు భూమి మీదకి పడిపోతూగా కానీ సరస్వతమ్మ అనింది, నువ్వు కూడా నదిగా మారిపోగా కానీ గంగమ్మ అనింది. అప్పుడు సరస్వతీదేవి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, నాకు ఈ గతి ఏంటి, నేను నది అయిపోతే ఎట్లా, గంగ అంత ఉత్కృష్ట భూలోకంలో, మరి నా ఉత్కృష్టత ఎట్లా ఉంటుంది అని అంటే, ప్రతి 2 నదులు కలిసే చోట నువ్వు అంతర్వాహినిగా ఉండేదవుగాక, తన్మూలంగా నీకున్న ప్రశస్తి ఏ నదికి లేకుండా పోగాక అని వరం ఇచ్చాడు. అంతటి ఆ ఉత్తమమైన సరస్వతి నది భౌగోళిక మార్పుల కారణం చేతను, యుగాలలో వచ్చే మార్పుల కారణంగాను అక్కడ లుప్తమైపోయాడు. ఇప్పుడు బద్రీ నుంచి ఒక 8 కిలోమీటర్లు మీరు ముందుకు వెళితే మానా అని వస్తుంది. అక్కడ మానా సరిహద్దు అంటారు, బార్డరు. అక్కడ నిజమైన సరస్వతి ఉద్భవస్థానం. ఎట్లయితే గోముఖ దగ్గర గంగమ్మను అట్ట ఉద్భవస్థానం.
తర్వాత ఈ శాపాల మూలంగా ఆమె అంతర్వాహినిగానే ప్రవహించి ప్రతి నదిలో చేరాలా అనే ఉద్దేశంతో ఆమె అక్కడ గుప్తమైపోయింది. కొంచెం దూరమే ప్రవాహం కనపడుతుంది, అలకనందాలా కలిసిపోతుంది. తర్వాత అక్కడ నీళ్లు బండ లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకా అక్కడి నుంచి అదృశ్యమే, కనపడదు. కలుస్తుంది అని అంటారు అంతవరకే. కానీ ఆమె ప్రాశస్తత ఎట్లా అంటే అది మొత్తానికి ప్రతి పుష్కరములోనూ తాను అంతర్వాహిని అయి వస్తుంది. అట్లాగానే ప్రతి 2 నదుల సంగమం జరిగిన చోట దాన్ని ప్రయాగ అని పిలువబడతాం. ఈ ప్రయాగాల అన్నిట్లోకి అలహాబాద్ ప్రయాగ గొప్పగా చెప్పబడుతుంది. ప్రయాగ రాజ్ అంటారు దాన్ని. మిగతా చోట్ల ప్రయాగ అంటారు. ఎక్కడ 2 నదులు కలిసినా అక్కడ సరస్వతి అంతర్వేణిగా ఉంటుంది, అంతర్వాహినిగా. దీన్ని ప్రయాగ రాజ్ అనడానికి కారణమేమి? బ్రహ్మ తాను సృష్టి మొదలుపెట్టేదానికి ముందర అక్కడ యాగం చేశాడు ఆ ప్రదేశంలో, అందుకని దానికి ఆ ప్రశస్తి. ఇంకా రెండవది, ఈ దేవదానవులు అమృతం కోసం ప్రయత్నం చేసి నానా ప్రయత్నాలు చేసి అమృతం పొందినాక మాకు కావాలా అని ఒకడొకడు లాక్కుని మొదలుపెట్టారు, యుద్ధం చేసుకున్నారు. 12 రోజులు మహాయుద్ధం జరిగింది. వాళ్ళ కాలమానం, దేవతలకు మనకు కాలమానంలో వాళ్ళకు 1 రోజు, మనకు 1 సంవత్సరం, మనకు 1 నెల, పితృదేవతలకు 1 దినం. ఆ లెక్కలు ఉన్నాయి కదా. ఆ లెక్కల ప్రకారంగా మనకు 12 ఏళ్లకు ఒకసారి ఆ అమృత బిందువులు ప్రత్యేకించి 4 చోట్ల పడ్డాయి. ఫస్ట్ పడింది ప్రయాగరాజులో, తర్వాత హరిద్వార్లో, తర్వాత ఉజ్జయినిలో, తర్వాత నాసిక్లో. ఆ విధంగా పడి ఈ పుణ్య నదులు ఈ 4ంటికే ఆ ప్రాశస్తం వచ్చా అని మిగతా నదులన్నీ మళ్ళీ బ్రహ్మను వేడుకున్నాయి. మేము కూడా జీవనదులము, వాటి 4టికే ఆ ప్రాధాన్యత ఇస్తే అట్లా మాకు కావాలా అంటే 12 నదులకు బ్రహ్మగారు అన్ని లెక్క కలిపి ఈ 4ంటికి అంటే నర్మదా, గోదావరి, కావేరి, ప్రణీత, బ్రహ్మపుత్ర, సింధు, ఇట్లా ప్రతి నదికి స్థానం ఇచ్చారు. ఆ బృహస్పతి ఈ 12 రాశులలో తిరుగుతోంది కాబట్టి 12 నదులకు ఒక్కొక్క సంవత్సరం క్రమబద్ధీకరణంగా పుష్కరాలు జరుగుతాయి. మీ ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టము, గోదావరి పుష్కరాలు అయిన తర్వాతి సంవత్సరమే కృష్ణా పుష్కరాలు వస్తాయి. అద్భుతంగా నాకు తెలిసినంత వరకు ఇది. కుంభమేళాకి మహాకుంభమేళాకి తేడా ఏంటి? అసలు కుంభమేళ 4 ఏళ్లకు ఒకసారి సాంప్రదాయబద్ధంగా అక్కడున్న వాళ్ళు చూసుకుంటారు. అదంత ప్రామాణికంగా ఎక్కడ బయటపడదు. 12 సంవత్సరాలలో 6 సంవత్సరాలు అన్నదాన్ని అర్ధ కుంభమేళ అని చేస్తారు. 12 ఏళ్లకు మహాకుంభమేళ అనే పేరు మీద పిలిచి చేస్తారు. ఆ మహాకుంభమేళ అనేది ఈ 4 అమృత బిందువులు పడిన ప్రధాన ప్రాంతాలలోనే మహాకుంభమేళ అంటారు. మిగతా చోట్ల కేవలం కుంభమేళ అంటారు. మళ్ళీ దీంట్లో ఆ పరమాత్మని కటాక్షం మీ ఆంధ్రాలో మట్టుకు గోదావరికి ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అని 12, 12, 24 రోజులు. ఒక్క మహాప్రయాగరాజ్కు 45 రోజులు. ఆ తర్వాత 24 రోజులు చేయబడేది గోదావరి పుష్కరాలు. ఎందుకంటే గంగా ఈ గోదావరి 2 శివుని జటాజూటం నుంచి వచ్చినటివి.